హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు ఒక రాక్షసుడు వల్ల పుట్టినని మీకు తెలుసా? తెలియదా? అలా అయితే వెళ్ళి తెలుసుకుందాం పదండి. పూర్వం గజరాక్షసుడు అనే రాక్షసుడు శివుడికి కఠోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమంటే మీరు నా కడుపులో ఉండాలని కోరుకుంటాడు. దానికి తదాస్తు అన్న శివుడు గజరాక్షసుడు ఎలా ఉంటాడంటే ఏనుగు తలతో రాక్షసుడి శరీరంతో ఉంటాడు. శివుడు తన కడుపులో ఉండడం వల్ల ముల్లోకాలని జయిస్తాడు. గజరాక్షసుడు ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా శివుడు రాకపోవడంతో పార్వతీదేవి చింతించి బ్రహ్మకి చెప్తుంది తన బాధ. బ్రహ్మ తన బాధ విని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తే విష్ణుమూర్తి ఈ గజరాక్షసుడి కడుపులో శివుడు ఉన్నాడని తెలుసుకొని నందిని ఒక గోవులను తన ఒక చిన్న అబ్బాయిలా మారి వెళ్తారు. గజరాక్షసుడికి ఒక కళని చేసి చూపిస్తాడు. ఆ కళకి మెచ్చిన గజరాక్షసుడు ఏం వరం కావాలో కోరుకోమని అడిగితే నీ కడుపులో ఉన్న శివుడు కావాలని కోరుకుంటాడు. అప్పుడు వచ్చింది విష్ణువు అని గ్రహించిన గజరాక్షసుడు ఓ ప్రభు మీరు నా కడుపులోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు నేను మీ కుమారుల్లా మారాలనుకుంటున్నాను అంటాడు. ఇక బాయ్ గాయ్స్. కాకపోతే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ వీడియోస్ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను, చేయొచ్చు కదా. మొన్న చూస్తే 19% మెంబర్స్ సబ్స్క్రైబ్, అలానే మిగిలిన 89 మెంబర్స్ నాట్ సబ్స్క్రైబ్. ప్లీజ్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ బీబీ క్రేజీ కిడ్స్ని కూడా చేస్తారని నేను చూస్తున్నా. పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు 100 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. నాకు తెలుసు మీరు ఈ మధ్యనే చూస్తున్నారని. కాకపోతే ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.